పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తానన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. పెందుర్తి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీగా బండారు వరూధిని నాయుడు, రాపర్తి శంకర్ ఆనంద్ ఎమ్మెల్యే పంచకర్ల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి దిశలో భాగంగా సిహెచ్సికి అభివృద్ధి కమిటీ 5 సభ్యులను నియమించామన్నారు. వారు వైద్యులతో మమేకమై అని నిత్యం ప్రజలకు మరింత ఆరోగ్య సేవలు అందించాలని సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ దొర, డాక్టర్ అవంతి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున నంబర్గా స్వీకరిస్తూ నా యొక్క విధులు మనస్ఫూర్తిగా అందరికీ నిస్వార్థంగా అందిస్తానని చెప్పి వేదిక మీద శ్రీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా ప్రమాణం స్వీకారం చేస్తున్నాను. నమస్కారం. ఈరోజు పెందుర్తి హాస్పిటల్ కమిటీ ప్రమాణ స్వీకారం మరియు డెవలప్మెంట్ మీద మీటింగ్. ఈ హాస్పిటల్కి చైర్మన్గా ఎమ్మెల్యే ఉంటాడు, సభ్యులుగా కొంతమందిని తీసుకుంటూ వాళ్ళందరి సర్వీసు ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా సెలెక్ట్ చేశాను. 5 సభ్యులు, డాక్టర్స్, అలాగే జీవీఎంసీ నుంచి జోనల్ కమిషనరు, ఎంపీడీఓ సభ్యులుగా ఉంటారు. నేను చైర్మన్గా ఉంటూ అనునిత్యం ఈ హాస్పిటల్ ప్రజలకి మంచి సర్వీస్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేసి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అలాగే నైట్ సర్వీస్ డెవలప్ చేయడం, ఎవరైతే పేషెంట్లకి క్వాలిటీ సర్వీసు నీట్గా ఎక్కడా కూడా అంటువ్యాధులు ప్రబలకుండా, అంటువ్యాధులు రాకుండా, ఏ బ్యాడ్ స్మెల్ రాకుండా మన ఇల్లు ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో హాస్పిటల్ కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మంచి క్వాలిటీ మెడిసిన్, క్వాలిటీ టైంకి సర్వీస్ ఇచ్చే విధంగా కొన్ని నిర్ణయాలు చేశాం. తప్పకుండా మా డాక్టర్లు, మా సూపరింటెండెంట్ కానీ, మా డాక్టర్లు కానీ, మా సిబ్బంది కానీ అంచనాలకు మించి పనిచేస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, ఎవరైతే ఈ రోజున కమిటీ మెంబర్స్గా బాధ్యతలు తీసుకున్నారో రేపు ఇంకా 2 లేక 3 బాధ్యతలు తీసుకుంటారు. వాళ్ళందరూ కూడా రోజువారీ పర్యవేక్షణ చేయాలని, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీదేదో పదవిగా ఎవరి మీద పెత్తనం చేసే విధంగా కాకుండా రోజు కూడా డాక్టర్స్ కానీ సిబ్బంది పనులకు ఆటంకాలు కలిగించకుండా, చాలా చోట్ల పదవి రాగానే అది మనం చేయాలన్న ఆత్రంతో ఆ కమ్యూనికేషన్